వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అనే మాటతో మొదలుపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే వరకు పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఈ 16-17 అధ్యాయాల్లోనూ ఉపదేశం చేసిన తర్వాత చేయదలుచుకున్నటువంటి విషయాన్ని మొత్తాన్ని చెప్పేసుకున్న తర్వాత, ఉపదేశం చేసేసిన తర్వాత, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అని ఒక కొత్త కోణంలో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని మొదలు పెడుతున్నాడు. ఫలశ్రుతి చెప్పటం అని చేస్తున్నట్టు అనిపిస్తోంది. దాన్ని కూడా తాను చెప్పదలుచుకున్న విషయానికి ఆధారంగానే వాడుకుంటున్నాడు. ఇంతవరకు నేను చేసిన ఉపదేశం ఎవరికి చెందాలి అని చెప్తున్నాడు. ఎవరికి చెందాలి? కాస్త తపస్సు ఉన్నవారికి చెందాలి. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే అతి ముఖ్యమైన తపస్సు ఆలోచనాత్మకం తప. అలాంటి తపస్సు ఉన్నవారికి ఈ ఉపదేశం చెందాలి. తపస్సు లేని వారికి ఈ ఉపదేశం ఎలాగూ వెళ్ళదు. కాబట్టి నువ్వెవరికైనా చెప్తే నా అతపస్కాయ అంటే తపస్సు ఉన్నవారికి చెప్పు, తపస్సు లేని వారికి, ఆలోచన లేని వారికి చెప్పొద్దు. ఇది ఎవరికి చెందాలి అంటే ఇది పరమాత్మ తత్వాన్ని గురించి కదా చెప్పడం. అందువల్ల పరమాత్మ మీద భక్తి ఉన్నవారికి ఇది చెందాలి. పరమాత్మ మీద ప్రీతి లేని వారికి ఇది చెప్పినా సరే అందకపోవచ్చు. కాబట్టి నా అభక్తాయ భక్తి లేని వారికి మాత్రం చెప్పవద్దు. నా భక్తాయ కదాచన పరమాత్మ మీద ప్రీతి లేని వారికి ఎప్పటికీ చెప్పద్దు. పరమాత్మ మీద, ఆత్మతత్వం మీద ప్రీతి లేని వారికి ఈ ఉపదేశం అందటం అనేది చాలా గగనం. ఈ ఉపదేశాన్ని ఎవరికి చెప్పాలి అంటే శుశ్రూషవే, వినేవారికి చెప్పాలి, వినగోరిన వారికి చెప్పాలి. అశుశ్రూషవే, వినగోరకపోతే, వినాలనే కోరిక లేకపోతే వాళ్ళకి చెప్పనవసరం లేదు. నచ అశుశ్రూషవే వాచ్యం. ఇవన్నీ కాదు, ఈ ఉపదేశాన్ని వినటానికి ముఖ్యమైన అర్హత ఏంటి అంటే యహ మాం నాభ్యసూయతి. నా మీద అసూయ, నా గుణాల మీద నేను ఇంత ఓర్పుగా ఇదిగా చెప్తుంటే దీని మీద అసూయ, దోషదృష్టితో ఎవరైనా ఉంటే వారికి మాత్రం అధికారం లేనట్లు. కాబట్టి నచమాం యోభ్యసూయతి, ఎవరికైతే నా మీద అసూయ లేదు అలాంటి వారికి చెప్పవలసింది అని పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు. ఈ పరమాత్మ చెప్పిన ఉపదేశం అర్థం అవ్వటానికి తపస్సు, ఆలోచన ప్రధానం. 2 రకాల తపస్సు పెట్టుకోవచ్చు. తపస్సు ప్రధానమైన కారణం అంటున్నాడు. పరమాత్మ మీద భక్తి ప్రధానం అంటున్నాడు. వినాలి అనేటువంటి కోరిక అతి ముఖ్యం అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యం పరమాత్మ గుణాల మీద దోషదృష్టి చేయకుండా ఉండటం, పరమాత్మ మీదే అసూయ లేకుండా ఉండటం అని అంటున్నాడు. య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాంకృత్వ మామే వైష్యత్య సంశయ. ఇది చాలా రహస్యం. ఈ రహస్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోకూడదు. నా మీద భక్తి ఉన్నవారికి మాత్రమే చెప్పాలి. ఇదం గుహ్యం, ఈ రహస్యాన్ని ఎవరైనా సరే నా భక్తులకు చెప్పే మాట అయితే, చెప్పేటప్పుడు భక్తిం మయి పరాం కృత్వ, నా మీద భక్తితోనే చెప్పేట్లయితే మామే వైష్యతి, ఆ చెప్పేవాడు కూడా నన్ను చేరతాడు. వినేవాడు నన్ను చేరతాడు, అలాగే చెప్పేవాడు కూడా నన్నే చేరతాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అలాంటి మనిషి కంటే, నా భక్తులకి నా మీద భక్తితో నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని అందించేవాడికంటే వాడికంటే నాకు ఇష్టమైన పని చేసేవాడు మరొకడు లేడు. ప్రియకృత్తమః,
నాకు ఇష్టమైన పని చేసే వాళ్ళలో శ్రేష్ఠుడంటే ఇలాంటి వాడే అవ్వాలి. అంతేకాదు వాడికంటే ఇష్టమైన వాడు నాకు మరొకడు లేడు. నా ఉపదేశాన్ని తాను అందుకుని అందరికీ అందించేవాడైతే నాకు చాలా ఇష్టమైన వాడే అవ్వాలి. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యాం ఇది మే మతి. మన ఇద్దరి సంవాదం ఇది. సంవాద అంటే ఇద్దరు మాట్లాడుకున్న మాట. ధర్మ్యం సంవాదం, ఈ సంవాదం చాలా ధర్మపరమైనటువంటి సంవాదం. ఏ ధర్మాన్ని తనలో ఇముడ్చుకున్న సంవాదం ఇది? ప్రవృత్తి ధర్మాన్ని, నివృత్తి ధర్మాన్ని, రెండు రకాల ధర్మాన్ని తనలో దాచుకున్నటువంటి సంవాదం. ధర్మాదనపేతం, ధర్మాన్ని దాటి ఒక్క అక్షరం కూడా ముందుకెళ్ళలేదు, ఒక అక్షరం కూడా బయటికి వెళ్ళలేదు. అలాంటి సంవాదం ఇది. మామూలుగా అయితే ఇద్దరు మనుషుల మధ్య సంభాషణని మూడో వ్యక్తి అసలు ఆలోచించుకోనక్కర్లేదు, దాని గురించి చర్చించుకోనక్కర్లేదు. కానీ ఈ సంవాదం ధర్మ్యం అవ్వటం వలన, అందులోనూ మనిద్దరికీ జరిగిన సంభాషణ అవ్వటం వలన, మనిద్దరికీ అంటే ఒక జీవుడికి పరమాత్మకి జరిగిన సంభాషణ అవ్వటం వలన దీన్ని ఎవరైనా సరే అధ్యయనం చేసుకున్నట్లయితే అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదం అవయో, అలాంటి వ్యక్తి జ్ఞానయజ్ఞం చేసుకున్నట్టుగా నేను భావిస్తాను. జ్ఞానయజ్ఞంతో నన్ను సంతోషపెట్టాడు అనే నేను భావిస్తాను. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యాం ఇది మే మతి, ఇది నా అభిప్రాయం. యజ్ఞాలను గురించి చెప్పినప్పుడు ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా అని లెక్క చెప్పి జ్ఞానయజ్ఞాలు అని చెప్పాను కదా. ఆ జ్ఞానయజ్ఞాలు అనేవి చాలా ప్రధానమైనవి, లేదా జ్ఞానయజ్ఞం అనేది యజ్ఞాల్లో కల్లా చాలా ప్రధానమైన యజ్ఞం. మనిద్దరి ఈ సంవాదాన్ని గనక ఎవరైనా అధ్యయనం చేస్తే వారు ఆ జ్ఞానం యజ్ఞం చేసినట్లున్నూ, ఆ యజ్ఞాలలో కల్లా ఉత్తమమైన జ్ఞానయజ్ఞం చేసి నన్ను సంతోషపెట్టినట్లున్నూ నేను భావిస్తాను అని పరమాత్మ అంటున్నాడు. అధ్యేష్యతే చ ఇవం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అధ్యయనం అనేది చాలా కష్టం అవ్వచ్చు. అధ్యయనం అనేది అర్థపరంగా చూసుకున్నప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే సంక్లిష్టతలను ఉంచే ఈ ఉపదేశం ఉంది, కావాలనే ఉంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి చేసే ఉపదేశంలో క్లారిటీ ఎక్కువ కనిపిస్తుంది. చాలామందికి చేసే ఉపదేశంలో చాలామందికి కావలసిన విషయాలు ఉండటం వలన, చాలామందికి కావలసినటువంటి కోణాలు ఉండటం వలన అందులో కొంచెం సంక్లిష్టత కనిపిస్తుంది. మనకు కావాల్సిన కోణం ఏదో మనకు అర్థమవుతుంది, మిగతా కోణాలను మళ్ళీ ఎందుకు చెప్పాడు, ఎందుకు రిపీట్ చేశాడు, చెప్పిందే ఎందుకు తిరిగి చెప్తున్నాడు అనే ప్రశ్న లాంటివి వచ్చినప్పుడు అది సంక్లిష్టమవుతుంది. అదే గనక వర్తమాన భవిష్యత్ కాలాదుల్లో ఉండే జీవులందరినీ ఉద్దేశించి గనక చేసినట్లయితే, ఉపదేశం చేసినట్లయితే, అందులోనూ సాత్వికులు, రాజసులు, తామసులు, సాత్వికులుగా ఉండి రాజసంగా ఆలోచించేవాళ్ళు, రాజసులుగా ఉండి తామసంగా ప్రవర్తించేవాళ్ళు అనే ఇలా రకరకాలుగా ఉండేటువంటి జీవులు ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు చేసేటువంటి ఈ ఉపదేశం, వాళ్ళకు చేసే ఉపదేశం ఎప్పుడు సంక్లిష్టంగా ఉంటుంది. మన కోణం మనకు అర్థమైతే సరిపోతుంది అని అనిపించడమే కాకుండా, మిగతా ఏమైనా కోణాలుంటే మన కోణమే కాకుండా మిగతా కోణాలని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు, దీనివల్ల ఏమైనా వేరే అర్థం ఉందా, నేను చేసుకోలేకపోయానా అని ఇలాంటివన్నీ ఏమైనా వచ్చినప్పుడు సంక్లిష్టత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో అసలు అధ్యయనం దాకా వెళ్లకుండా కేవలం ఈ మాటల్ని విన్నా సరిపోతుంది. శ్రద్ధగా, అనసూయశ్చ దోషదృష్టి లేకుండా ఎవరైనా ఈ మాట విన్నా సరిపోతుంది. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి,
విన్నా కూడా సరిపోతుంది. శృణుయాదపి యోనర, అలా విన్నట్లయితే సోపి ముక్త, అలాంటి వాడు కూడా వింటూ ఉండగా వినగా 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 సోపి ముక్త భవతి, ముక్తుడైపోతాడు. సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్, శుభలోకాలను పొందుతాడు. పుణ్యకర్మణం, చాలా పుణ్యాలు చేసుకున్న వాళ్ళ లోకాలను పొందగలుగుతాడు. ఏదో వ్రతాలకి నోములకు చెప్పినట్టు చెప్తున్నాడు ఏమిటి అనే సందేహం కలిగితే వింటున్నట్లు, సందేహం కలగకపోతే పూర్తవ్వాలని అనుకుంటున్నట్లు. ఈ సందేహం కలిగితే ఏం లేదు, పుణ్యకర్మణం లోకం అంటే పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళ యొక్క స్థానాన్ని, పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళ యొక్క స్థానం ఏది అని చెప్పాడు కర్మయోగ సిద్ధాంతం ప్రకారం? మానసికమైన స్వచ్ఛత, మనశ్శుద్ధి, అంతఃకరణ శుద్ధి. ఆ అంతఃకరణ శుద్ధిని పొందుతారు. వినగా 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 ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. తర్వాత అధ్యయనము, తర్వాత మననం, ఇవన్నీ అవ్వగా చివరికి ఎప్పటికైనా సరే ముక్తి అనేది దరి చేరుతుంది అని చెప్తున్నాడు. సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని చివరిగా ఓ ప్రశ్న వేస్తున్నాడు. ఓ పార్థ, ఓ పృథాపుత్రుడా, అసలు నువ్వు ఇంతకీ విన్నావా వినలేదా చెప్పు. కచ్చిదేతత్ శృతం, విన్నావా వినలేదా? త్వయా ఏకాగ్రేణ చేతస, ఏకాగ్రమైన మనస్సుతో విన్నావా వినలేదా అది చెప్పు. కచ్చిదజ్ఞాన సమ్మోహ, విన్నాను అంటే విన్నాను అని సర్టిఫై చేయటం కాదు, వినేశాము అని సర్టిఫై చేసుకోవటం కాదు. నువ్వు ఏ మోహంతోనైతే మొదటి మాట మాట్లాడావో ఆ మోహం పోయిందా లేదా? కచ్చిదజ్ఞాన సమ్మోహ, అజ్ఞానానికి సమ్మోహన పడిపోయి ఉన్నావు కదా, అలాంటి సమ్మోహనం అనేది పోయిందా లేదా? కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ, నీకు పోయిందా లేదా అది చెప్పు. దీన్ని వినే మిగతా వాళ్ళకి అర్థమైందా లేదా అని అడగక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళని పూర్తిగా టార్గెట్ చేయలేదు. నిన్ను టార్గెట్ చేసి మరీ చెప్పాను కదా, కాబట్టి నీకు అర్థమైందో లేదో చెప్పాలి కదా, నీకు అజ్ఞానం పోయిందో లేదో చెప్పాలి కదా, దాని ఫలితాన్ని నాకు చూపించాలి కదా అని అడిగాడు. అడిగితే అర్జున ఉవాచ, అర్జునుడు సమాధానం చెప్పాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అని. అయ్యో స్వామి, శ్రద్ధగా విన్నాను, నాకు అజ్ఞానం పోయింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నువ్వు చెప్పినట్లుగా నేను ఎప్పుడో యుద్ధంలోకి ప్రవృత్తిని మొదలుపెట్టిన వాడినే. యుద్ధంలో ప్రవృత్తి మొదలుపెట్టినా సరే మధ్యలో నాకున్న మోహానికి, నాకున్న అజ్ఞానానికి ఆ ప్రవృత్తి కాస్తంత వెనకబడింది. ఇప్పుడు నాకు నేనేం చెయ్యాలి అనేటువంటి స్మృతి తిరిగి మళ్ళీ వచ్చింది. స్మృతిర్లబ్ధ, ఏం చేయాలి, కార్యాకార్య విషయంలో రావలసినటువంటి స్మృతి అది తిరిగి వచ్చింది. అది కూడా త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్లనే వచ్చింది. నాకు ఈ స్మృతి తిరిగి వచ్చింది అంటే అచ్యుత స్వభావమున్న నీ వల్లే వచ్చింది. నేనేమో సహజంగానే జీవుడిగా నా స్వభావం నుంచి జారిపోయాను. ప్రస్తుతానికి నేను ఉండవలసిన స్థితి నుంచి కూడా జారిపోయాను. ఎప్పటికీ నువ్వున్న స్థితి నుంచి జారని నువ్వు పైనుండి నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి నాకు ఉపదేశం చేస్తే, నువ్వు అచ్యుతుడివిగా నాకు ఉపదేశం చేస్తే నాకు అర్థం కాకుండా ఉంటుందా? కాబట్టి త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్మృతిర్లబ్ధ. అస్థితోస్మి, నేనిప్పుడు నిలబడ్డట్టే, నేనిప్పుడు వణకట్లేదు, కూలబడట్లేదు, కూర్చోట్లేదు. స్థితోస్మి, లేచాను. గత సందేహ, అందులోనూ ఏ సందేహాలు లేకుండానే లేచి నిలబడ్డాను. ఒకే మాట తేల్చి చెప్తున్నాను, కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పింది చేస్తాను. నువ్వు చెప్పింది ఏంటి అనే పరీక్ష మళ్ళీ చివరికి పెట్టుకుందాము. కరిష్యే వచనం తవా. ఇది శ్రీకృష్ణుడి చివరి ప్రశ్న అయితే కచ్చిత్ అనేది అర్జునుడి యొక్క చివరి మాట ఇది. దాని మీద సంజయ ఉవాచ, ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ రకంగా నేను వసుదేవపుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడికి, కుంతి తాలూకు పుత్రుడైనటువంటి అర్జునుడికి జరిగిన సంవాదాన్ని విన్నానయ్యా.
వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న నాకుంది. అర్జునుడు గొప్ప, శ్రీకృష్ణుడు గొప్ప అని. నా దృష్టిలో అర్జునుడే గొప్ప. పార్థస్యచ మహాత్మనః, అతనే గొప్ప. ఎందుకంటే ఇంత గొప్ప ఉపదేశాన్ని వినగలిగాడు. పరమాత్మ గొప్పే, ఆయన గొప్పతనాన్ని కాదనేది ఎవరు? కానీ పరమాత్మ చేసిన ఉపదేశాన్ని అందరూ వినలేరు కదా, ఈ అర్జునుడే వినగలిగాడు కదా. కాబట్టి అర్జునుడే గొప్ప. పరుల్లో అర్జునుడే గొప్ప. కాబట్టి గొప్పవాడైన అర్జునుడు విని పరమాత్మ చెప్పినటువంటి ఈ ఉపదేశాన్ని నేను విన్నాను. సంవాదం ఇమం అశ్రౌషం. ఇది నాకెందుకో అదృష్టం కొద్దీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని వినటమే కాకుండా అర్థమవటం కూడా జరిగింది. అద్భుతం, అది అద్భుతం. రోమహర్షణం, తలుచుకుంటే వాళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకోవాలి. అలాంటి సంవాదం అది. ఎలాంటి సంవాదం? జీవుడి యొక్క గతిని తేల్చేటువంటి సంవాదం. ఒక జీవుడుగా ఎప్పుడు మారాడు, ఒక జీవుడు ఏ పరిస్థితిలో తప్పులు చేస్తున్నాడు, ఒక జీవుడు తన రూపాన్ని మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి అని తేల్చుకునేటువంటి సంవాదం ఇది. అద్భుతం, రోమహర్షణం. సామాన్యమైన సంవాదం కాదు ఇది. ఏ జీవుడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న జీవుడైనా సరే విని తీరవలసినటువంటి సంవాదం ఇది. అద్భుతం, రోమహర్షణం. దాన్ని నేను విన్నానయ్యా. ఎలా విన్నాను అంటే, నువ్వెలా విన్నావు నేను అలాగే విన్నాను. నువ్వెలా విన్నావు? వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. నీకు వ్యాస భగవానుడిచ్చిన వరమే కదా. నేను కూడా అదే వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్. వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల నేను వినగలిగాను. వ్యాసుడు అంటే ఆయన ఏమి సామాన్యుడు కాడు. ఆయన పేరులోనే ఉంది విస్తరించేవాడు. వ్యాసం అంటాం కదా, వ్యాసం అంటే విస్తారం అని కొలుస్తాం కదా. అలా విస్తృతమైన విజ్ఞానం ఉన్నవాడు ఆ వ్యాసుడు. అలాంటి విస్తృతమైన విజ్ఞానం ఉన్నవాడు నన్ను ఎంచుకుని, నువ్వు చూడరా అబ్బాయి, మొత్తం చూడరా, అందులో ఏదో జరగబోతోంది, అవన్నీ వినరా, ఎవరెవరు ఏమేం మాట్లాడుకుంటున్నారో వినరా అని నాకు చెప్పాడు. నన్ను అనుగ్రహించాడు. నీకు చెప్పడం కోసం కాదు, నీకేదో వార్తలు అందిస్తానని కాదు, నేనేదో ఏడుస్తున్నాను కదా, నేనేదో సాధనలో కొంత దూరం వెళ్ళాను కదా, అందువల్ల నన్ను అనుగ్రహిద్దామనే ఉద్దేశంతో ఆయన ఈ పని చేశాడు. అందువల్ల నా మీద అనుగ్రహంతో వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ఈ శక్తిని వాడుకుని నేను గుహ్యతమం, రహస్యాతి రహస్యం కూడా వినేశాను. అసలు ఎవ్వరూ వినలేరు. వినటానికి ఇంకొకరికి అక్కడ అవకాశమే లేదు. వింటే గింటే ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు వింటే విని ఉండాలి. కపిధ్వజం మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే విని ఉండాలి. ఇంకెవ్వరూ వినలేదు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని మాత్రమే అందరికీ అర్థమైంది. భీష్ముడు ఒక్కడే ఈయనేదో వేలు చూపిస్తున్నాడు, ఆ వేలు చూపించడంతో ఎవరెవరి మీద వేలు చూపించాడో వాళ్ళందరూ ఆయుష్లో హరిస్తున్నాడు అని కనిపెట్టాడు. ఆయన ఒక్కడే కనిపెట్టాడు. మిగతా వాళ్ళకి అంత విజ్ఞానం కూడా లేదు. ఏం మాట్లాడుకుంటున్నారని అస్సలు తెలియదు. అతి గుహ్యం, అతి రహస్యం ఇది. అలాంటి రహస్యాన్ని నేను వినేశాను. వ్యాస భగవానుడేమో ఈ వార్తలు నీకు సరిగ్గా చెప్పటం కోసమని, యుద్ధం గురించి నీకు బాగా తెలియాలి అని ఎవరెవరు ఏమేం మాట్లాడుకుంటున్నా, ఎవరెవరు ఏమేమి ఆలోచిస్తున్నా అవన్నీ కూడా నాకు తెలిసేట్టు అనుగ్రహం చేశారు. కానీ ఆ అనుగ్రహం వలన నాకేమొచ్చిందంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న అతి రహస్యం నాకు బోధపడిపోయింది. ఎవరి మనసుల్లో దాగి ఉన్న భావాలు వాళ్ళకి రహస్యాలు, పక్క వాళ్ళకి అంత రహస్యాలేం కావు. కానీ ఇది ప్రతి ఒక్కరికి రహస్యమైనటువంటిది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రహస్యం ఇది. అలాంటి రహస్యాన్ని నేను తెలిసేసుకున్నాను. అది వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం. అందులోనూ ఇదేమన్నా చిన్న విషయమా? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పగా ఆయన మనసులోని భావాలన్నీ నాకు వినిపించినాయి, అర్థమైనాయి. సాక్షాత్ కథయత స్వయం. ఆయనే నోరు విప్పి చెబుతుంటే, పరమాత్మే సాక్షాత్తుగా నోరు విప్పి చెబుతుంటే, దాన్ని అందులోనూ ఏకాంతంగా చెబుతుంటే దాన్ని వినగలిగిన సౌకర్యం నాకు కలిగింది. అందులోనూ ఆ పరమాత్మ సామాన్యుడా కాడు, యోగేశ్వర. యోగేశ్వర యోగ సిద్ధులను అందుకోవలసిన వాళ్ళకి ఆ సిద్ధుల్ని ప్రసాదించేటువంటి వాడు. యోగ సిద్ధులు కావలసిన వాళ్ళందరూ కూడా
యోగ సిద్ధులు వచ్చిన తర్వాత ఏమైనా విర్రవీగచ్చు, కానీ యోగ సిద్ధులు వచ్చేంత వరకు ఈ ఈశ్వరుడు మనల్ని ఎప్పటికి అనుగ్రహిస్తాడో, మన సాధన ఎప్పటికి ఫలిస్తుందో, ఏమి ఇస్తాడో, ఏమి సిద్ధిస్తారో, మొత్తం ఇస్తారా, పావు ఇస్తారా, సరిపోలేదంటారా అని భయపడవలసిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అలా 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 సిద్ధుల్ని పారేస్తాడు ఆయన. ఆయన దగ్గర ఉండేటువంటి అసలు సిసలు యోగం తాలూకు ఛాయలకు కూడా ఎవరు దగ్గరికి రారు. అలాంటి వాడైనా యోగేశ్వర. అలాంటి యోగేశ్వరుడే యోగాన్ని గురించి చెప్తుంటే వినదగిన సామర్థ్యం నాకు లభించింది, వినగలిగాను. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్. ఏ యోగం చెప్పాడు ఆయన? ప్రతి దాంట్లోనూ యోగం చెప్పాడు. కర్మలు అంటే ఒట్టి కర్మలు కాదు, కర్మయోగంగా మార్చుకోమన్నాడు. అలాగే భక్తి యోగంగా మార్చుకోమన్నాడు. దాన్ని ప్రీతి అనేది నీకు విషయాల మీద ఉంటే అది ప్రీతి అవుతుంది, అదే స్వరూపం మీద ఉంటే అది భక్తి అవుతుంది, దాన్ని భక్తి యోగం అనొచ్చు అని యోగం దాని గురించి చెప్పాడు. జ్ఞానం నీకు ప్రతి విషయము కనిపిస్తూనే ఉంది, అది ఏదో అల్లాటప్పా జ్ఞానము. అలా కాకుండా గనక జ్ఞానం ఏకాగ్రతతో గనక వచ్చినట్లయితే, అందులోనూ పరమాత్మ స్వరూపం మీద వచ్చినట్లయితే అది జ్ఞానయోగంగా మారుతుంది, జ్ఞానయజ్ఞంగా మారుతుంది అని చెప్పాడు. అలాంటి యోగాన్ని ఇంకా చెప్పుకోవాలంటే యోగాభ్యాస విధానాలను గురించి కూడా కొన్నిటిని చెప్పాడు. అలాంటి యోగాన్ని యోగేశ్వరుడే సాక్షాత్తుగా చెప్తుంటే నేను వినగలిగాను. అది వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం అని సంజయుడు అన్నాడు. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యతమం పురం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఇంత చెప్పిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు గారి మొహంలో సంతోషాన్ని చూడలేదో ఏమో తెలియదు. ఈయన అందుకనో లేదా నిజంగా తనకు తోచిందనో మంచి మాట చెప్పాడు. రాజన్ సంస్మృత్య సంవాదమేమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. రాజన్, ఓ మహారాజా, వాళ్ళిద్దరి యొక్క సంవాదం గుర్తుకు రాను 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 ఎంత సంతోషం కలుగుతుందో తెలియట్లేదు. సంస్మృత్య గుర్తు తెచ్చుకొని మరీ సంతోషిస్తున్నానయ్యా. ఎందుకంటే నువ్వు ఈరోజు అడిగావు, నాకు 10 రోజుల నుంచి గుర్తు వస్తూనే ఉంది. ఇది యుద్ధం మొదటి రోజున, యుద్ధం మొదలు కాకముందు వాళ్ళు ఈ మాటలు మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి 10 రోజులు వెళ్ళినాయి. ఈ 10 రోజులు తీరిక ఉన్నప్పుడల్లా దీన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను నేను. సంస్మృత్య అద్భుతమైనటువంటి జీవ పరమాత్మలకు జరిగినటువంటి ఈ సంవాదాన్ని వింటూనే ఉన్నాను. సంస్మృత్య సంవాదమిమం అద్భుతం. కేశవార్జునయోహో, కేశవుడికి అర్జునుడికి, పరమాత్మకి జీవుడికి జరిగిన సంభాషణ ఇది. పుణ్యం, వింటే చాలు. ఇది పుణ్యం, వింటే చాలు మనసులో మార్పు రావటానికి నాంది అనేది ఏర్పడుతుంది. అలాంటి పుణ్యకరమైన సంవాదాన్ని విని 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 దాన్ని గురించి అనుకుని హృష్యామి చ ముహుర్ముహు. నేను మళ్ళీ సంతోషిస్తున్నానయ్యా, నాలో నేను నవ్వుకుంటున్నానయ్యా, ఆనందం పట్టలేకపోతున్నానయ్యా అని అన్నాడు. రాజన్ సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. అందులోనూ ఆయన చూపించిన విశ్వరూపం ఉందే, తచ్చ, ఆ దాన్ని సంస్మృత్య గుర్తు తెచ్చుకోగా ఆ రూపంలో ఉండేటువంటి ఆశ్చర్యకరమైన అంశాలన్నీ తెలియగా ఆ వ్యాసభగవానుడు ఎంత అనుగ్రహించాడో తెలియదు, కానీ అర్జునుడికి ఇచ్చిన దివ్య చక్షుస్సే వ్యాసభగవానుడు నాకు ఇచ్చాడు. దాంతో విశ్వరూపం మొత్తాన్ని నేను అర్జునుడితో సహా చూశాను. అర్జునుడు కేవలం విశ్వరూపాన్ని చూశాడు, నేను అర్జునుడితో సహా చూశాను. అర్జునుడు ఏమనుకుంటున్నాడో చూశాను. ఆ అద్భుతమైన రూపాన్ని అర్జునుడు చూడలేక కట్టేసేయమన్నటువంటి ఆ అద్భుతమైన రూపాన్ని గుర్తు తెచ్చుకోగా అసలు విస్మయోమే మహాన్ రాజన్, చాలా ఆశ్చర్యమే కలుగుతోందయ్యా. విస్మయోమే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. ఒకవైపు ఆశ్చర్యం కలుగుతోంది, మరొక వైపు ఆనందం కలుగుతోంది. సంతోషంతో తబ్బిబ్బైపోతున్నానయ్యా. ఒకటి, వీళ్ళ సంవాదం అది అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను సంతోషకరంగాను ఉంది. 2, ఆయన చూపించిన విశ్వరూపం అది అంతే విస్మాపకంగా ఉంది, అది అంతే ఆనందకరంగా ఉంది. చాలా సంతోషిస్తున్నానయ్యా అని చెప్పాడు.
చెప్పి ఇప్పటికైనా యుద్ధం ఆపుతాడేమో అన్నటువంటి ఆశతో యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనంజయ తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అని అన్నాడు. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడో, ఏ పక్షంలోనైతే ఆయన ఉన్నాడో, యత్ర పార్థో ధనంజయ, ఎక్కడైతే రాజులతో కప్పాలు కట్టించుకోవటానికి సిద్ధంగా అర్జునుడున్నాడో, కుత్తీపుత్రుడైన అర్జునుడున్నాడో, ఆ పక్షంలోనే కదయ్యా శ్రీహి సంపద అనేది ఉంటుంది, లేదా లక్ష్మీదేవి అక్కడే కదా నివాసం ఉంటుంది. విజయ విజయం అనేది అక్కడే కదా ఉండాలి. విజయ భూతి రకరకాల భౌతిక సంపదలన్నీ అక్కడే కదా ఉండాలి. ధ్రువ నీతి శాశ్వతమైనటువంటి ధర్మశాస్త్రానికి విరోధం లేనటువంటి నీతి అక్కడే కదా ఉంటుంది. నీతిని రెండు రకాలుగా మార్చుకోవచ్చు. ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా లాభం ప్రధానంగా పెట్టుకున్న నీతి అని ఒక నీతి, ధర్మశాస్త్రంతో సంబంధం ఉండి ధర్మానికి విరోధం లేని నీతి అని రెండో నీతిని పెట్టుకోవచ్చు. ఇది ధ్రువా నీతి, శాశ్వతమైన నీతి. దీనివల్ల పాడు కాదు, ఎవరు నష్టపోరు. దీని ప్రకారం యుద్ధం చేస్తే అవతల పక్షం వారు కూడా నష్టపోరు. అలాంటి నీతి ఇది. ఆ నీతి వాళ్ళ పక్షంలోనే కదా ఉంటుంది. ఇది నాకు స్థిరమైనటువంటి నిశ్చయం అని అన్నాడు. రకరకాల కారణాలతో అన్నాడు. యోగేశ్వర అని మొదలుపెట్టాడు కాబట్టి, యోగేశ్వరుడు కాబట్టి యోగ ఫలితాన్ని ఇవ్వగలిగిన వాడు ఎక్కడుంటే అక్కడే కదా అన్ని సంపదలు ఉండాలి అని ఒక అర్థంలో చెప్పాడు. మరొక అర్థంలో శ్రీకృష్ణార్జునులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అందులో శ్రీకృష్ణుడు పరమ సమర్థుడు, అర్జునుడేమో సాధారణంగానైనా సరే మన వాళ్ళ కంటే గట్టి సమర్థుడు. వీళ్ళిద్దరూ ఉంటే ఆ పక్షంలోనే కదా విజయం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ నీకు విజయం మీద ఆశ లేదు, ఇక మీద కూడా నువ్వు విజయం మీద ఆశ పెట్టుకోవద్దు. అందులోనూ ఆయన యొక్క విశ్వరూపాన్ని గురించి చెప్పిన తర్వాత, ఆ విశ్వరూపం వ్యవహారంలో అందరినీ ఆయన మింగేస్తున్నాడు అని చెప్పిన తర్వాత, దానికి సాక్ష్యంగా భీష్ముడు పడిపోయిన తర్వాత నువ్వు అస్సలు ఆశ పెట్టుకోవద్దు అని అర్థం వచ్చేటట్లుగా కూడా చెప్పాడు. అయితే ఈ సంవాదమిమద్భుతం హృష్యామి చ పునః పునః అనే అర్థంలో మాత్రం యోగేశ్వరుడు ఆయన చెప్పటం ఏంటి, ఈ పార్థ విస్తృతమైన విజ్ఞానం కలిగిన ఈ జీవుల్లో కల్లా శ్రేష్ఠుడు ఈ అర్జునుడు వినటమేంటి, విన్న తర్వాత ఇందులో విజయం అనే దాంట్లో సందేహం ఏముంటుంది. విజయ తత్ర శ్రీహి విజయ భూతి, దానికి ఏం పేర్లు పెట్టుకున్నా సరే ఆ పేర్లు పెట్టుకున్నవన్నీ ఈ పక్షంలో ఉంటాయి. ఈ కృష్ణార్జున సంవాదాన్ని గనక సరిగ్గా చూస్తే అటువైపు ఖచ్చితంగా విజయం అనేది ఉంటూనే ఉంటుంది అనే కోణంలో కూడా చెప్పాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. దీంతో 78 శ్లోకాలున్న 18వ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ 18వ అని 18వ అధ్యాయం పూర్తయింది. ఈ 18వ అధ్యాయంలో ప్రధానంగా సాత్విక రాజస తామస భావాలను గురించి విస్తృతంగా వివరణ ఇచ్చి, కర్తృత్వం కావచ్చు, కర్తలు కావచ్చు, క్రియలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, సుఖం కావచ్చు, ధృతి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా సరే 3 గుణాలకు లోబడే ఉంటుంది అనే మాటలు చెప్పి, సమస్త ప్రపంచం నతదస్తి వినాయత్ స్యాత్ గుణైరేతై వియుక్తం అనే మాట చెప్పి, ఈ ప్రపంచం మొత్తం త్రిగుణాత్మకం అనే మాట చెప్పాడు. ఎప్పుడైతే ప్రపంచం త్రిగుణాత్మకమో 3 గుణాల తాలూకు ప్రభావాలను వేరువేరుగా కనబరుస్తూ ఉంటుందో అప్పుడు ఆ ప్రపంచం నుంచి బయటికి రావటం అనేది అవసరం అని అర్థం వచ్చింది. ప్రపంచం నుండి బయటికి రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఈ ప్రపంచానికి విలక్షణమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని తేల్చాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే, ఇంతవరకు చెప్పిన కర్మయోగాన్ని, అలాగే భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని వరుసగా పాటించాలి. అందులో అధికారాన్ని బట్టి వరుసను పాటించాలి. పాటించి మొత్తం మీద చివరికి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి వరకు సాగాలి.
అలా సాగినప్పుడు ఈ ప్రపంచం కంటే విలక్షణమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అప్పుడు ప్రపంచం అనేటువంటి గుణాల తాలూకు ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అని చెప్పాడు. దాంతోపాటు మహాత్మ్యం కొంత ఉంది, మనకు కావాల్సిన మహాత్మ్యం ఉంది, కొంత ఫలశ్రుతి ఉంది, కొంతవరకు ఫలశ్రుతి అనేటువంటి వ్యాజంతో చెప్పవలసినటువంటి అంశాల గురించి ఉంది. వినటానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విశేషాలు ఉన్నాయి. అన్నిటికంటే శ్రద్ధ, భక్తి, అనసూయ అనే ఈ 3 గుణాలు ఇది వినటానికి అతి ప్రధానమైన అధికారాలు అనే మాట ఉంది. ఈ మాటలతో కూడినటువంటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. అంత తొందరగా వదిలేస్తే మన కార్యక్రమం ఎందుకు అవుతుంది? 4:30 కాపుతామంటే 4:30 కాపుతామా ఏంటి? ఇంకా ఏమి కంగారు పడద్దు. ఇంకా ఈ జ్ఞానషట్కం సారాంశం చూసుకోవాలి, ఆ తర్వాత గీతాసారం చూసుకోవాలి, అప్పుడే వదలాలి. కావాలంటే ఏదో 2 నిమిషాలు తొందరగా పూర్తి చేద్దామని అనుకుంటాం, కానీ చెప్పకుండా వదిలే ప్రసక్తి ఏమీ లేదు, అదేం లేదు. జ్ఞాన షట్కం లేదా చివరి షట్కం, చివరి 6 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో క్షేత్రజ్ఞాధ్యాయం 13వ అధ్యాయం నుంచి మొదలుపెట్టాడు. 13వ అధ్యాయం నుంచి మొదలుపెట్టినటువంటి ఈ అధ్యాయాల్లో జీవుడు యొక్క తత్వం ఏంటి, జీవుడి యొక్క స్వరూపం ఏంటి అనే విషయాన్ని ప్రధానంగా చూపించాడు. అందులో క్షేత్రజ్ఞ విభాగాన్ని మొదలుపెట్టి శరీరం ఏంటి, క్షేత్రజ్ఞుడేంటి, పరమాత్మ ఏంటి, క్షేత్రజ్ఞుడు పరమాత్మ, జీవుడు పరమాత్మ వీళ్ళు దగ్గర వాళ్ళ, లేదా జీవుడు శరీరము, లేదా జీవుడు ఈ సంసారం, లేదా జీవుడు ప్రపంచం అనే ఈ 2 దగ్గరవా అనేటువంటి విచారణ చేయించాడు, మనతో చేయించాడు, మనకే తెలియకున్నాను. జీవుడు ఈ క్షేత్రం ఈ 2 దగ్గరవి కానే కావు, వీళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధం భ్రమలతో కూడిన సంబంధం, ఆధ్యాసిక సంబంధం అని తేల్చాడు. కాకపోతే జీవుడికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధం వాస్తవ సంబంధం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన లాంటి పదాల ద్వారా దాన్ని తేల్చాడు. తేల్చి జీవుడు నా పక్షానికి చెందుతాడే కానీ ఈ జడపక్షం అంటే సంసార పక్షానికి చెందడు అనే మాటను తేల్చాడు. అయితే ఈ విషయం ఎందుకు తెలియటం లేదు, జీవుడు తనను తాను ఈ సంసారంతో ఎందుకు కలుపుకున్నాడు లాంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా ఈ గుణత్రయ విభాగ యోగాన్ని, శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని, వీటన్నిటినీ తెర మీదకు తీసుకొచ్చి మొత్తం అన్నిటి సారాంశంగా ఈ సత్వరజస్తమో గుణాలన్నీ రకరకాల క్రియలకు, రకరకాల విశేషాలకు పాల్పడుతూ ఉంటే వాటిల్లో తనను తాను ఈ జీవుడు కలుపుకున్నాడు. ఆ కలుపుకోవటం అనేది ఎప్పటి నుంచి కలుపుకోవటం మొదలైందో తెలియదు, కానీ కలుపుకోవటం జరిగింది. ఆ కలుపుకోవటం అనేది చాలా బలంగా కూడా జరిగింది అనే మాట తెలిచాడు. మరి బయటికి రావంటే ఏం చేయాలి అంటే రకరకాల సాధనాలని విడివిడిగా చెప్పాడు. అమానిత్వం, అదంభిత్వం ఇవన్నీ చెప్పాడు. ఆ జ్ఞానం తెచ్చుకోవడానికి సాధనాలు చూడమన్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని అవన్నీ సాధనాలు చెప్పాడు. సాధనాలు చెప్పి ముందు ఆ సాధనాలన్నిటినీ సరిగ్గా చూసుకుని దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని జ్ఞానంతో బయటపడమన్నాడు. జ్ఞానం ద్వారా తప్ప మరొక విధానంలో దీని నుంచి బయటపడలేరు అని అన్నాడు. ఆ జ్ఞానం కూడా ఏదో ఆ జ్ఞానం ఈ జ్ఞానం సరిపోదు, కేవల పరమాత్మతత్వజ్ఞానమే ఉండాలి, పరమాత్మతత్వజ్ఞానమే ఉండాలి, వేరే అందులో ఏమీ కలవకూడదు, ఏ కలయిక ఉండకూడదు, స్వచ్ఛమైనటువంటి పరమాత్మతత్వజ్ఞానంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ జ్ఞానం కలిగినప్పుడు తప్పనిసరిగా ఇందులోంచి బయటకు వస్తారు అనే మాట చెప్పాడు. దానికి కావలసినటువంటి ఉపోద్బలక వాక్యాలనే మొత్తం ఈ 6 అధ్యాయాల్లో వివరంగా చెప్పాడు. వైరాగ్యం కావాలి దానికి అన్నాడు. వైరాగ్యం ఎందుకు కలగాలి, వైరాగ్యం కలగటానికి కారణాలు ఏంటి అని తన మాటల్లో తానే చెప్పాడు. ఊర్ధ్వమూలమ వాక్ఛాకం ఇలాంటి విషయాలు అలా ప్రతి సందర్భంలోనూ తత్వజ్ఞానానికి కావలసిన సామగ్రి, ఆ సామగ్రిని సంపాదించుకునేటువంటి నైపుణ్యం, వీటిని గురించి విస్తృతంగా చర్చ చేశాడు. అయితే ఈ తత్వజ్ఞానాన్ని సాధించుకునే క్రమంలో వచ్చేటువంటి సామగ్రి ఉంది కదా, ఆ సామగ్రిని, ఆ సరంజామాని వ్యవహార దశలో కూడా సౌకర్యవంతంగా ఉండేటట్లుగా తయారు చేసి పెట్టాడు. వ్యవహార దశలో కూడా ఈ సామగ్రి వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చూశాడు.
అద్వేష్ట సర్వభూతానాం, వ్యవహార దశలో ఏమి ఇబ్బంది దానివల్ల? సౌకర్యమే కదా. మైత్ర, కరుణ, వీటి వలన ఏమైంది? అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఇవన్నీ వ్యవహార దశలో మనిషిని ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళేటట్లే ఉన్నాయి, కానీ వ్యవహార దశలో పాడు చేసేటట్లు లేవు. కొన్నిసార్లు శ్రోతలకి భ్రమ రావచ్చు కదా, తత్వజ్ఞానం కోసం చేసేటువంటి ప్రయత్నం మనల్ని వ్యవహారానికి పూర్తిగా దూరం చేస్తుంది అని. అలా భ్రమ కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏ సాధనం తీసుకున్నా ఆ సాధనాన్ని గనక మనం పట్టుకుంటే, గట్టిగా పట్టుకోగలిగితే వ్యవహార దశలో సౌకర్యంగా ఉంటుందే కానీ వ్యవహార దశలో ఏ ఇబ్బంది రాదు. సత్యం వ్యవహార దశలో దానివల్ల ఏమి ఇబ్బంది? అందరూ అనుకుంటున్నట్లు అనృతప్రాయమైన ఈ ప్రపంచంలో సత్యాన్ని ఎవరు మాట్లాడలేరు అనే మాట ఏమీ లేదు. సత్యాన్ని మాట్లాడలేని సందర్భంలో మరొక సాధనం సిద్ధంగానే ఉంది కదా, మౌనం అని. ఇటు సత్యం కానీ అటు మౌనం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకున్నప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుంది అని అందరికీ తెలిసిందే కదా. ఇలాంటి సాధనాలన్నిటినీ వ్యవహార దశలో ఇబ్బంది పెట్టని, వ్యవహార దశలో సౌకర్యాలని బాగా విస్తృతంగా ఇచ్చేటువంటి సాధనాలనే మనకు ఎక్కువగా ఉపదేశం చేశాడు. అందుకనే నోటితో వైరాగ్యం అనే మాట పెద్దగా మాట్లాడలేదు. వైరాగ్యం అనే మాట భయంకరంగా ఉందని అనుకుని వైరాగ్యం అని మాట్లాడలేదు. రాగద్వేషాలతో పని చేయొద్దు అని మాత్రమే చెప్పాడు. రాగద్వేషాలతో పని చేయకపోతే వ్యవహార దశలో కూడా చాలా బాగుంటుంది అనేది అందరికీ తెలిసిందే కదా. కామక్రోధాలు వద్దు అన్నాడు. కామక్రోధాలు లేకుండా వ్యవహారం చాలా బాగుంటుంది అనే కదా. అందువల్ల వ్యవహార దశలో సౌకర్యవంతంగా ఉండేటట్లు లేదా ఇంకా హాయిగా ఉండేటట్లు ఆత్మజ్ఞాన సామగ్రిని తీర్చిదిద్దాడు. తీర్చిదిద్ది దాన్ని గనక సాధిస్తే మీకు వ్యవహార దశలోనూ బాగుంటుంది, తత్వజ్ఞానం కూడా సులభంగా అద్దుతుంది అనే విషయాన్ని చక్కగా చెప్పాడు. దీని మీద మనం చాలాసేపు మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు భగవద్గీతలో పరమాత్మ చేసినటువంటి ఉపదేశాలను వ్యవహార దశలో వాడుకోవటం అనేది లోపం కాదు అనే విషయాన్ని మనం గట్టిగా బలంగా దృఢంగా తెలుసుకోవచ్చు. కానీ అందుకోసమే చేశాడు అనేటువంటి భ్రమ మాత్రం మనకు రాకుండా ఉంటే సరే. వ్యవహార దశలో సౌకర్యం కోసం చేయలేదు, దీనివల్ల వ్యవహార దశలో సౌకర్యవంతంగా ఉండేటట్లు డిజైన్ చేశాడు. డిజైనింగ్ అలా ఉంది అనే విషయం కూడా మనం ప్రధానంగా ఇందులో గమనించుకోవచ్చు. అలాంటి విషయాలతో కూడినటువంటి ఈ చివరి షట్కం, జ్ఞాన షట్కం అనేటువంటి షట్కాన్ని పరమాత్మ ఇక్కడికి పూర్తి చేశాడు. ఇప్పుడు సమగ్రమైన గ్రంథంలో పరమాత్మ ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూడాలి. ఈ సమగ్రమైన గ్రంథంలో పరమాత్మ తన తాత్పర్యాన్ని ఉపక్రమోపసంహారాల్లో ఏకరూపతను కనబరిచి చూపించాడు. ఎక్కడ మొదలుపెట్టాడు? అశోచ్యానన్వశోచస్త్వం మొదలుపెట్టాడు. ఎక్కడ పూర్తి చేశాడు? అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని శోకంతో పూర్తి చేశాడు. ఎప్పుడైనా సరే ఒక దోషంతో మొదలుపెట్టి ఆ దోష నివృత్తితో గనక పూర్తి చేసినట్లయితే, ఆ దోష నివృత్తే ఆ శాస్త్రానికి ప్రధానమైన ప్రతిపాద్యాంశం అనే విషయం తెలుస్తుంది. వైద్యశాస్త్రం ఎలా ప్రారంభమవుతుంది, ఎలా పూర్తవుతుంది? రోగంతో మొదలవుతుంది, రోగ నివృత్తితో పూర్తవుతుంది. మధ్యలో ఉండేవన్నీ రోగానికి మూలమేంటి, ఆ రోగానికి మూలానికి ఔషధం ఏంటి అనే విషయాలు. అందులో చాలా విషయాలు ఉండొచ్చు, కానీ రోగంతో మొదలయ్యి రోగ నివృత్తితో పూర్తయ్యేది వైద్యశాస్త్రం. అలాగే శోకంతో మొదలుపెట్టి శోక నివృత్తితో పూర్తి చేశాడు. పూర్తి చేసి మధ్యలో శోకానికి మూల కారణం ఏంటి, ఆ శోక నివృత్తిని సాధించాలి అంటే సాధనం ఏంటి అనే విషయాలని చర్చించాడు. శోకానికి మూల కారణం ఏంటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎలా పోవాలి? జ్ఞానంతో పోవాలి. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి, దానికి సాధనాలు ఏంటి అని కింద స్థాయి నుంచి, గ్రాస్ రూట్ నుంచి దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కింద స్థాయి నుంచి అంటే ఏది? మొదలు కర్మయోగం, మొదలు స్వధర్మాచరణ, స్వధర్మాచరణలో ఫలాకాంక్ష లేకపోవటం అనే దాంతో మొదలుపెట్టాడు. తర్వాత మనస్సును బాగు చేసుకునేటువంటి యోగాభ్యాసం, దాని గురించి చెప్పాడు. మనస్సు బాగు చేసుకునే యోగాభ్యాసంతో సహా మనస్సులో ఏ పదార్థాన్ని ఇష్టపడాలి, మనసులో ప్రీతి ఎటువైపు ఉండాలి, దాన్ని బాగు చేశాడు. మనసులో ప్రీతి
ఉత్తమమైన స్థాయికి చెందిన వస్తువు మీద ఉండేటైతే ఆ ఉత్తమమైన స్థాయికి చెందిన వస్తువు ఒకే ఒకటి, అది పరమాత్మతత్వం అని తేల్చాడు. యద్యద్విభూతిమత్సత్వం అథవా బహునైతేన, ఇలాంటి శ్లోకాల్లో అదే విషయాన్ని తేల్చాడు. ఈ విషయం మీద సందేహం ఏమైనా ఉంటే చూపిస్తాను చూడండి, విశ్వరూపం చూడండి అని విశ్వరూపాన్ని కూడా చూపించాడు. చూపించి తన యొక్క ఉత్తమ రూపాన్ని, తన యొక్క ఉత్తమత్వాన్ని చాటుకున్నాడు. ప్రీతిని అటువైపు ఉంచుకోమన్నాడు. ప్రీతిని అటువైపు ఉంచుకుని ఈ ప్రీతిని ఈ గుణాల తాలూకు ప్రభావాల మీద ఎందుకు ఉంచకూడదో తెలుసుకుని వైరాగ్యాన్ని సాధించి కనుక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా జ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం అందితే ఈ శోక నివృత్తి అనేది జరుగుతుంది అని తేల్చాడు. అంటే శోకానికి మూల కారణం, శోక నివృత్తికి కావలసినటువంటి ఉపాయాలు, శోక నివృత్తి తాలూకు ఉపాయాలన్నీ సమకూరిన తర్వాత, అది కూడా ఒక వరసలో, అది కూడా శనైరుపరమేత్ అనేటువంటి న్యాయం ప్రకారం నిదానంగా సమకూరిన తర్వాత అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం అనే విషయం కూడా తేలిన తర్వాత, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అనే విషయం కూడా అమరిన తరువాత, ఏ జన్మలోనైనా సరే చేసిన సాధన వ్యర్థం కాకుండా అక్కడి నుంచి పైకి, అక్కడి నుంచి పైకి, అక్కడి నుంచి పైకి యతతేపి తతో భూయః అనే విషయాలన్నీ క్రమంగా సిద్ధం అయిన తర్వాత, అనేక జన్మ సంసిద్ధి అనేది వచ్చిన తర్వాత శోక నివృత్తి అనేది శోక నివృత్తిపాయమైన జ్ఞానం ద్వారా ఎలా వస్తుంది అనే విషయాన్ని తేల్చాడు. తేల్చి వ్యావహారిక ప్రపంచానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా పరమార్థాన్ని సాధించేటువంటి అపూర్వమైన దారిని మనకు బోధించాడు. ఉపనిషత్తుల్లోకి వెళితే ఇంత సులభంగా ఏముండదు. వాళ్ళు కరాఖండిగానే చెప్తారు, అదేం లేదు, నువ్వు ఇది పట్టుకున్నంతకాలం నిన్నెవరు బాగుపరచలేరు, నిన్ను బాగు చేయలేరు, నువ్వు గనక ఇక్కడే ఉంటే ఇక్కడే తిరగటమే, ఏం పర్వాలేదు, గతాగతం ఇటు అటు వెళుతూ వస్తూ ఉండటమే అనే చెప్తారు. అలాంటి మాటలను ఎక్కువ వాడలేదు. మనకేదో అనుకూలంగా ఉంది అన్నట్లుగానే చాలా వివరంగా ఓర్పుగా చెప్పాడు. అయితే ఇంత పకడ్బందీగా చెప్పినటువంటి ఈ శాస్త్రాన్ని ఇంత ఓర్పుగా శోకానికి మూల కారణం, శోక నివృత్తి ఉపాయాలు, శోక నివృత్తి, వీటన్నిటినీ అమర్చినటువంటి ఈ శాస్త్రాన్ని సరిగ్గా ఈ తీరులో అర్థం చేసుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ తీరులో దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ విడదీసేసి కర్మయోగం అంటున్నాడు కాబట్టి కర్మే కురు కర్మైవ తస్మాత్వం అనే మాటను పట్టుకునే వెళ్ళడానికి వీల్లేదు. అతి సౌకర్యంగా ఉండే మాట సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసేయటమే. ఏ ధర్మం? మనం వాడే హిందూ ధర్మం, ఇంకోటి ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, అన్ని ధర్మాలని వదిలేసి అహంత్వ మామేకం శరణం వజ, ఒకసారి శరణు అని అంటే సరిపోతుంది. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నేనే నీ పాపాలన్నీ పోగొడతాను అనే అర్థం చెప్పుకోవటం, ఇలాంటివి ఈ గీతలో అంతగా మంచివి కావు, సౌకర్యవంతమైనవి కావు. ఎందుకంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే మాట విడిగా ఉంటే, ఆ మాట వరకే ఒక్కటే ఉంటే ఎన్ని అర్థాలైనా మన ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. ఆ మాట వెనకాల ఒక 600 శ్లోకాలు ఉంటే చెప్పడానికి వీల్లేదు. ఈ 600 శ్లోకాలు సారాంశంగా దాన్ని చెప్పుకోవాలే తప్ప విడిగా చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి అర్థం చెప్పుకునేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు అసలు సమగ్రమైన అభిప్రాయాన్ని, అసలు వాక్య ప్రవృత్తిని, వాక్య తాత్పర్యాన్ని, వీటన్నిటినీ జాగ్రత్తగా అనుసరించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం సాధ్యమైనంత వరకు సంక్షిప్తంగా పదార్థానికి దగ్గరగా చూసినట్లు, పదార్థానికి దగ్గరగా దీన్ని చూసాము. ఇంకా వాక్యార్థము, తాత్పర్యార్థము చాలా 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 చూసుకోవాలి. చాలా అధ్యయనం సాగాలి. ఆ అధ్యయనం సాగినందుకు ప్రతిఫలంగా మార్పు అనేది మనకే స్పష్టంగా గోచరించాలి. అలాంటి మార్పు కలిగేంత వరకు దీన్ని అధ్యయనం మనం చేస్తూనే ఉందాం. చేసే అధ్యయనానికి దీన్ని మరొక నాందిగా మనం భావించుకుని పరమాత్మ చెప్పినటువంటి ఈ మార్గంలో వెళ్ళి కర్మయోగాన్ని, తర్వాత భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని అన్నిటినీ సాధించి పరమాత్మ తత్వజ్ఞానానికి మనం చేరువవుదాం. మనల్ని ఆ విధంగా నడిపించవలసిందిగా, మనకి ఈ శాస్త్రార్థాన్ని పరిపూర్ణంగా మనసుకు ఎక్కేంతలా మనల్ని ప్రోత్సహించవలసిందిగా ఆ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మనం భక్తిగా ప్రార్థించుకుందాం.
ఆ ప్రార్థనతో ఈ గీతాధ్యయన కార్యక్రమాన్ని ఈసారికి ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ పూర్తి చేసుకుందాం. అధ్యయనం అనే కార్యక్రమం పూర్తయింది. మామూలుగా అయితే వ్యావహారికమైన మాటలు మాట్లాడుకోకూడదు అని నాకు చాలా గట్టి నియమం. ఏ వ్యక్తుల్ని ప్రత్యేకించి పొగడకూడదు అని మరొక నియమం నాకు. వ్యక్తి స్తుతి అనేది ఎంత మంచిది కాదు అని. కానీ అపూర్వమైన సందర్భాల్లో వ్యక్తుల్ని స్తుతి చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. వ్యవహారం చాలా ఉత్తమ స్థాయిలో ఉన్నప్పుడు వ్యావహారికంగా మాట్లాడుకోవటం కూడా యుక్తమవుతుంది, సరిగ్గానే ఉంటుంది, సందర్భానికి తగినట్లు ఉంటుంది. కాబట్టి ఒక 4 మాటలు మాట్లాడుకుని తీరాలి. మనందరి ఏ జన్మలో పుణ్యం తాలూకు లేశమో, ఏమి దాన ఫలమో ఏమి నోము ఫలమో తెలియదు. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మే ఉపదేశం చేసినటువంటి ఈ ప్రాంతానికి రాగలిగాము. వచ్చి ఇక్కడ కూర్చుని ఒక 10 రోజులు 9 రోజుల పాటు కూర్చుని వేరే ధ్యాస ఏమీ లేకుండా ప్రత్యేకించి ఏవో నిత్యం చేసుకోవాల్సినటువంటి మామూలు వ్యవహారాలు తప్ప వేరే ధ్యాసలేమీ లేకుండా జాగ్రత్తగా సంజయుడు గారు చెప్పినటువంటి ధర్మీయం సంవాదమావయోహో అనేటువంటి ఆ ధర్మీయ సంవాదాన్ని మనం ఎంతైనా అధ్యయనం చేయగలిగాము. కనీసం ఆ అక్షరాల తాలూకు అర్థాలు వాటిని పట్టుకుని ఇన్ని గంటల పాటు వెళ్ళాడగలిగాము. మనం అలా వెళ్ళాడగలిగాము అంటే ఆ పుణ్యం మొత్తం నిర్వాహకులకి చెందుతుంది. ఆ నిర్వాహకులు బ్రహ్మశ్రీ కామేశ్వర శర్మ గారు, అలాగే తుమ్లూరు బాలాజీ గారు, అలాగే మిగతా వాళ్ళకి సహకరించిన వీళ్ళందరికీ చెందుతుంది. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది చెందుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం జరగాలి అంటే జరుగుతుంది, కూర్చునే మనకి ఓపిక ఉంటుంది, వినేవాళ్ళకు కూడా ఓపిక ఉంటుంది, అందరికీ ఓపిక ఉంటుంది. కానీ సౌకర్యాలు లేకపోతే మాత్రం కార్యక్రమం మొత్తం వెలవెలబోతుంది, ఏమాత్రం దానికి విలువ ఉండదు. అలా లేకుండా సౌకర్యాలని చాలా చక్కగా చూసి ముందే వచ్చి ఈ ప్రాంతాన్నంతా ఒకసారి పరిశీలించుకుని ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది అని నిర్ణయించుకుని కావలసిన దేశం కాని దేశంలో, భాష కాని భాషలో ఇన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి 10 రోజులు మన కడుపులో చల్ల కదలకుండా ఏర్పాటు చేశారు అంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి మరి మనం నమస్కరించుకోవాలి. అలాంటి అపూర్వమైన ప్రక్రియ చేశారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం ఒక్కసారి గీతాధ్యయనం చేసుకున్నట్లు, మనందరి గీతాధ్యయనం వారు చేసినట్లు అంతటి మహాపుణ్యాన్ని వారు పొందారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందనలు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు. అన్నిటికంటే ముఖ్యం ఎవరు లెక్క చేయకపోవచ్చు, వింటే ఏం పెద్దగా గొప్పగా అనుకోకపోవచ్చు. ఏదైనా కార్యక్రమం బాగా సాగాలి అంటే అందులో ఆహార వ్యవస్థ సవ్యంగా ఉండాలి. ఎన్ని మాటలు చెప్పినా చేరవలసింది మాత్రం ఆ గూటికే కదా. మనం ఎలాంటి పక్షులం అంటే ఆహారపు గూటికి చేరే పక్షులు లాంటి వాళ్ళము. అలాంటి ఆహార వ్యవస్థని ఈ ప్రాంతంలో 10 రోజుల పాటు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగారు అంటే వాళ్ళ యొక్క అపూర్వ ప్రయత్నాన్ని మనం అభినందించి తీరాలి. అపూర్వ ప్రయత్నం అది. అందులోనూ ఆహారంలో చిన్న మార్పు వచ్చి ఉన్నా మనం కూర్చున్న వ్యక్తులం ఎవరైనా సరే సీట్లలో కనిపించి ఉండేవాళ్ళం కాము. అలా కాకుండా అన్ని విషయాల్లోనూ ఆహారంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరికీ సౌకర్యవంతమైనటువంటి వ్యవస్థలు చేసినటువంటి ఆయన కృషి చాలా అభినందనీయం. కాకపోతే నాకు ఒక ఇనుకుంది, మాకు మాత్రం రోజుకు 2 సార్లు మాత్రమే వ్యవస్థ ఏర్పాటు చేశారు. పొద్దునోసారి వెళ్ళటం, రాత్రి ఒకసారి వెళ్ళటం అని. మీ అందరికీ మాత్రం కొంచెం 4, 5, 6 దాకా వెళ్ళారు. అది మీ మీద ఎక్కువ శ్రద్ధ, మా మీద తక్కువ శ్రద్ధ అని ఎందుకు చేశారు, దాని రహస్యం ఏంటి అనే విషయంలో కొంచెం కెనుకుంది. కాకపోతే అన్నీ జ్యూసులు అవి తాగితే నాకేమీ పడే పరిస్థితి కూడా ఏం లేదు. నేను జ్యూసులు తాగితే ఏంటంటే కాస్త పడుకోవడానికి వీలుగా ఉండాలి. అందువల్ల అది లేదు కాబట్టి పోనీ సౌకర్యంగా ఉంది కదా అని సర్దుకోవటమే. కానీ ఇంత సౌకర్యవంతమైన ఏర్పాట్లు బహుశా మనం చూడటం కష్టం. ఎవరో చేయలేదని వాళ్ళని నిందించటం అని కాదు. నహి నింద్యం నిందితం ప్రవృత్త అపితు స్తుత్యం స్తోతం. వీరు చేసిన ఏర్పాట్లు అపూర్వంగా ఉన్నాయి.
శ్రద్ధ అపూర్వంగా ఉంది. ఏ సమయంలోనైనా సరే ఏ సమస్య అయినా చెప్తే వెంటనే పరిష్కరించే తీరు అమోఘంగా ఉంది. అన్ని రకాలుగాను ఇన్ని సౌకర్యాలు చేసి ఈ పుణ్యక్షేత్రంలో మనం ఇంత సౌకర్యవంతంగా ఇంత హాయిగా అధ్యయనం చేసుకున్నాము అంటే ఆ పుణ్యాత్ముడిని మనం ప్రత్యేకించి అభినందించి తీరాలి. ఆ అభినందనల్ని ప్రత్యేకించి నేను వారి కుటుంబం మొత్తానికి అంకితం చేస్తున్నాను ఈ అభినందనల్ని. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాడు. మనిషి వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఆయనకి గట్టిగా ఉంది. కాబట్టి ఆ కుటుంబం మొత్తానికి అభినందనలు అంకితం. ఇన్ని రోజులు పాపం చాలా కష్టమైనా సరే కూర్చొని ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి తీరాలి. వినేవారి కష్టాలు నాకు కూడా తెలుసు. ప్రత్యేకించి ఈరోజు మరీ తెలిసింది నాకు కూడాను. కింద కూర్చుని వింటున్నప్పుడు ఎంత కునుకు వచ్చిందో, ఎంత నిద్ర వచ్చిందో, అమ్మో భరించలేకపోయాను. నాలో అంత నిద్ర ఉందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎప్పుడో గురువులు పాఠాలు చెప్తుంటే వాళ్ళ మీద భయం కొద్దీ పడుకోకుండా ఉండటమే తప్ప మనకి స్వాతంత్ర్యం ఉంటే మనం కూడా నిద్రపోతామనే సంగతి నాకు కూడా కొత్తగా తెలిసింది. అందువల్ల చాలా సంక్లిష్టమైనటువంటి శ్రవణ యజ్ఞంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు, అందువల్ల అభినందనలు కాకుండా అందరికీ ప్రత్యేకించి నా నమస్కారాలు. ఈ సందర్భంగా మనం మాట్లాడుకున్న మాటల్లో ఏ మాట పర్సనల్గా లేదు, ఏ మాట పర్సనల్ కాదు. మీరేదో ఇలా ఒరిగారని అవని అనటం మిమ్మల్ని అనటం కోసం కాదు. ముందే చెప్పుకున్నట్లుగా లైవ్గా ఉంచుకోవాలంటే ఓ మాట అనుకోవాలి కాబట్టి అంటాం. మనుషులు ఎదురుకుండా ఉన్నప్పుడు ఉండే మాటలకి, మనుషులు ఎదురుగా లేనప్పుడు ఉండే రికార్డింగ్స్కి చాలా తేడా ఉంటుంది. మనుషులు ఎదురుకుండా ఉన్నప్పుడు లైవ్లీగా ఉండాలి, లేనప్పుడు రికార్డింగ్ లేనప్పుడు మాటలు మాత్రమే వెళ్ళాలి. అది దాని తీరు. అందువల్ల మీరు ఎదురుకుండా ఉన్నందువలన, అందరి మొహాలు సరిగ్గా కనిపిస్తున్నందువలన అలా అనటమే తప్ప మిమ్మల్ని కించపరచాలనో లేకపోతే మీరేదో శ్రద్ధగా వినట్లేదనో ఏమాత్రం అభిప్రాయం లేదు. అప్పుడప్పుడు లేవాలి. ఈ కునికిపాట్లు ఇవన్నీ సహజం. అందులో ఏమీ మహా తప్పు కూడా ఏం లేదు. కాబట్టి మిమ్మల్ని ఎవరినీ ఒక్క మాట కూడా నేను అన్నట్టు కాదు. ఏమైనా మనసులో అనిపిస్తే నన్ను క్షమించడానికి కూడా మీరు వెనకాడరని నాకు తెలుసు. కాబట్టి ఏ మాట పర్సనల్గా తీసుకోవద్దు. మనం చేసుకున్నది ఓపికగా కూర్చుని ఆ ధర్మీయ సంవాద అధ్యయనం చేసుకునేటువంటి అపూర్వ అవకాశాన్ని మనకు ఆ పరమాత్మ ఈ జన్మలో ఈసారికి ఇక్కడికి ఇచ్చాడు. అందువల్ల పరమాత్మకు కూడా మరొకసారి ధన్యవాదాలని తెలుపుకుంటూ, ఆయనకి నమస్కారాలను తెలుపుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సమాప్తి చేసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.